హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. తెలంగాణలో రాజకీయం వాతావరణం రోజుకో మలుపు తిరుగుతుండగా కేటీఆర్ అరెస్ట్ అంశం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పొంగులేటి చేసిన ప్రకటనలు ఈ వివాదానికి మరింత దారితీశాయి. ఏసీబీ కేటీఆర్ ను ప్రశ్నించేందుకు గవర్నర్ అనుమతి కోరినట్లు సమాచారం. దీనిపై కేటీఆర్ కూడా తనను అరెస్ట్ చేయడం ఖాయమని వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే యోగా చేసి పాదయాత్ర చేస్తానని వ్యంగ్యంగా చెప్పారు. అయితే గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడంతో ఈ అంశం తాత్కాలికంగా ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కేటీఆర్ పై సెటర్లు వేశారు. జైలుకి వెళ్లి వచ్చిన వారంతా సీఎంలు అవుతారనుకుంటున్నారా? ముందుగా కవిత సీఎం అవుతారు కదా అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి లక్షలాది రూపాయలు దేశం దాటి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ ఈ మొత్తాన్ని అధికారికంగా ఇచ్చామని చెప్పిన దానికి ఆధారాలు లేవని విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం అతనికి వివరణ కోరాల్సిన సమయంలో సైలెంట్ గా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇతర అవినీతి కేసుల విషయంలో కూడా ప్రభుత్వం స్తబ్దత వహిస్తోందని విమర్శకులు అంటున్నారు. ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కీలక నిందితుడని కాంగ్రెస్ వర్గాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ఈ కేసు విచారణ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినట్లు అనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అవినీతి కేసులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ అరెస్ట్ జరిగినా లేదా అనేది ఇప్పుడు అనిశ్చితంగా కనిపిస్తున్న రాజకీయ ఉత్కంఠ మాత్రం తగ్గడం లేదు. మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.